శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనటంలో ఎటువంటి సందేహము లేదు. రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సత్వర పారిశ్రామిక పురోభివృద్ధి సాధించే లక్ష్యంలో దేశంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకు వెళుతోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పర్యాటక శాఖ శకటం, పర్యాటక వారసత్వం మరియు సంస్కృతి. పర్యాటక రంగంలో గ్లోబల్ హబ్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక వారసత్వం మరియు సంస్కృతిని పరిరక్షిస్తూ హెరిటేజ్, టెంపుల్, ఎకో, రూరల్, మెడికల్ మరియు క్రూజ్ టూరిజాన్ని అభివృద్ధి పరచడం ద్వారా రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవిరళ కృషి చేస్తుంది. అందుకు తగ్గట్టుగా పర్యాటక రంగంలో పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లోని లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకై పర్యాటక రంగానికి పరిశ్రమల హోదాను కల్పించడంతో పాటు 2024-29 టూరిజం పాలసీలో నూతన విధానాలకు రూపకల్పన చేసుకోవడం జరిగింది. స్వర్ణాంధ్ర సాధనకు 3వ సూత్రం నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి. ప్రాథమికోన్నత విద్య నుంచి ఇంటిగ్రేటెడ్ స్కిల్లింగ్ కార్యక్రమం స్కిల్ పాస్పోర్ట్ ద్వారా అంతర్జాతీయంగా ఉద్యోగాలు అందిపుచ్చుకునే అవకాశాన్ని కల్పించటం. అందులో భాగంగా మన ముందుకు వస్తోంది పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షా శకటం వికసిత ఆంధ్ర. కేజీ నుండి పీజీ వరకు సంస్కరణలతో నవశకానికి నాందిని పలుకుతూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది మన రాష్ట్ర ప్రభుత్వం. 1 నుండి 10 తరగతుల విద్యార్థులకు సరికొత్త రంగులతో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్, ఇంటర్ విద్యార్థులకు బుక్స్, నీట్, జేఈఈ కాంపిటేటివ్ మెటీరియల్ అందజేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా జోన్లు వారీగా విద్యార్థులకు నచ్చేలా మెచ్చేలా మెనూలో మార్పును తీసుకొచ్చి జనవరి 4 నుండి ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ శకటం. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నిర్దేశానుసారం నాలెడ్జ్ ఎకానమీని అభివృద్ధి కోసం నైపుణ్య శిక్షణ ప్రధాన ధ్యేయంగా పాలిటెక్నిక్ మరియు ఐటీఐ ద్వారా పరిశ్రమలకు అనుగుణమైన వృత్తి, విద్య, ఉద్యోగ అవకాశాలే ప్రధాన లక్ష్యంగా ప్రాధాన్య రంగాలతో నైపుణ్య శిక్షణ మరియు అంతర్జాతీయ ఉద్యోగాలు పొందడంలో సహాయం చేయడం జరుగుతోంది. స్వర్ణాంధ్ర 2047 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ ను భారతదేశ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దేందుకు గాను యువతకు సాధికారత కల్పించడంలో భాగంగా వినూత్న శిక్షణ కార్యక్రమాలు మరియు వ్యూహాత్మక పరిశ్రమల సహకారంపై దృష్టిని సారించింది రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ మానవ వనరుల శాఖ మార్చుల నిర్దేశానుసారం గ్రీన్ ఎకానమీ అభివృద్ధికై సుల్జన్ మరియు స్వనీతి ఇనిషియేటివ్ కంపెనీల భాగస్వామ్యంతో 5 గ్రీన్ ఎనర్జీ స్కిల్ ల్యాబ్లను ఏర్పాటు చేయడం ద్వారా 12,000 మంది యువతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్యారోగ్య శాఖ శకటం. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం. క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తోనే సాధ్యం. మానవ జీవన శైలి, ఆహారపు అలవాటుల్లో వస్తున్న పలు మార్పుల కారణంగా ప్రపంచ దేశాలతో పాటు రాష్ట్రంలో కూడా రోజురోజుకి క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో సంభవించే క్యాన్సర్ వ్యాధుల్లో దాదాపు 70% వ్యాధులకు తగు ముందస్తు పరీక్షలు, జాగ్రత్తలతో నివారించవచ్చు అనే విషయాన్ని గుర్తించిన మన చంద్రన్న ప్రభుత్వం రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ ను ప్రారంభించడం జరిగింది. ఈ డ్రైవ్ లో 155 మంది సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు, 238 జిల్లా ఆసుపత్రుల్లోని నిపుణులు, 3,944 మెడికల్ అధికారులు, 10,032 సిహెచ్ఓలు, 3,944 ఏఎన్ఎంలు మరియు 42,000 మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శకటం, కిశోరి వికాస కార్యక్రమం మరియు బాల్య వివాహాల నివారణ. స్వర్ణాంధ్ర 2047 విజన్ 10 సూత్రాల్లోని నైపుణ్య మరియు మానవ వనరుల అభివృద్ధిలో భాగంగా కిశోరి వికాసం కార్యక్రమం నుండి స్ఫూర్తి పొందిన బాలిక ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతో 1098కి ఫోన్ చేసి తన వివాహ నిలుపుదల చేయటమే కాక తనకు నచ్చిన రంగంలో ప్రగతి వైపు అడుగులు వేస్తోంది.
ప్రతి బాలిక ఆకాశమే హద్దుగా దూసుకుపోవటమే గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. చట్ట వ్యతిరేకంగా వివాహాన్ని తలపెట్టిన కుటుంబ పెద్దలను కటకటాల్లో పెట్టారు. చంద్రన పాలనలో శివంగిలా దూసుకు వెళుతున్న బాలల అభివృద్ధి దేశానికే గర్వకారణం. స్వర్ణాంధ్ర సాధనకు 4వ సూత్రం నీటి భద్రత. నదుల అనుసంధాన ప్రాజెక్టులు, అధునాతన నీటిపారుదల వ్యవస్థలను అమలు చేయడంతో పాటు తెలుగు తల్లికి జలహారతినిస్తూ వస్తోంది జల వనరుల శాఖ శకటం. రాష్ట్రంలోని రాయలసీమ మరియు పశ్చిమ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తరచుగా సంభవించే కరువు కాటకాల నుండి అన్నదాతలకు పూర్తిగా రక్షణ కల్పించాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మేధో మథనం నుండి ఉద్భవించిన మహోన్నత ప్రాజెక్ట్ గోదావరి బనకచర్ల రింగ్ ప్రాజెక్ట్. రాయలసీమ ప్రాంత జలముఖ ద్వారమైన బనకచర్ల రెగ్యులేటర్ కు గోదావరి జిల్లాల మళ్లింపు ద్వారా రాయలసీమలో కరువు కాటకాల సమస్యకు శాశ్వత పరిష్కారం కలుగుతుంది. రాయలసీమ మరియు పశ్చిమ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని అన్నదాతల జీవన ప్రమాణాలు పెరిగి వారి ఆర్థిక భద్రత కల్పించే దిశగా గేమ్ చేంజర్ గా ఈ ప్రాజెక్టు పనిచేస్తోంది. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది అటవీ శాఖ శకటం పర్యావరణ పర్యాటకం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రంలో అటవీ విస్తరణం 50% పెంపొందించే లక్ష్య సాధన దిశగా మన ముందుకు వస్తోంది అటవీ శాఖ. రాష్ట్ర ప్రజలకు మానసిక, శారీరక ఆరోగ్యం మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో పట్టణాలకు సమీపంలో ఉన్న నగర వనాలను అభివృద్ధి చేసే లక్ష్య సాధనలో భాగంగా ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న 61 నగర వనాలకు అదనంగా మరో 11 నగర వనాలను ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ చర్యలను చేపట్టింది. ప్రజలకు ఉపాధి కల్పన, ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని, విజ్ఞానాన్ని అందజేయాలనే లక్ష్యంలో భాగంగా ప్రకృతి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది మన చంద్రన్న ప్రభుత్వం. ఇప్పటికే ఏర్పాటు చేయబడిన 48 కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం స్పాట్స్ ను మరియు జంగల్ సఫారీ, బోటింగ్, ట్రెక్కింగ్, వాచ్ టవర్స్, కాటేజర్స్, ఎన్ఫోర్స్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ను మరింత అభివృద్ధి పరచడం జరిగింది. స్వర్ణాంధ్ర సాధనకు 5వ సూత్రం రైతు సాధికారత. అధిక విలువైన పంటలను ప్రోత్సహించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్లతో వ్యవసాయాన్ని ఆధునీకరించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ శకటం. రైతు సాధికార సంస్థ RYSS ద్వారా అమలు చేయబడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులకు పరిష్కారం చూపే శక్తివంతమైన మార్గంగా గుర్తింపు పొందింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆగ్రో ఎకాలజీ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. APCNF లో జరిగిన సాంకేతిక పరిజ్ఞాన విప్లవాలు ప్రపంచ స్థాయి గుర్తింపును పొందాయి. PMDS, A గ్రేడ్, ATM, డ్రాట్ ప్రూఫింగ్ మోడల్స్ చిన్న, సన్నకారు మరియు భూమి లేని రైతులకు ఒక అద్భుతమైన వరంగా మారాయి. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది మత్స్య శాఖ శకటం. అధిక మత్స్య ఉత్పత్తిని, ఉత్పాదకతలను పెంపొందించేందుకు ఆక్వాకల్చర్ కు ప్రోత్సాహం. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుచున్న జనాభాకు అనుగుణంగా మత్స్య సంపదకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రాష్ట్రంలో నాణ్యమైన మత్స్య ఉత్పత్తిని, ఉత్పాదకతను మరింత పెంపొందించేందుకై ఆక్వాకల్చర్ ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత మన చంద్రన్న ప్రభుత్వం గుర్తించింది. మత్స్యకారులు ప్రస్తుతం అనుసరిస్తోన్న సంప్రదాయ మత్స్య వేట పద్ధతుల నుండి వారిని ఆక్వాకల్చర్ కు మార్చడం ద్వారా సుస్థిరమైన మత్స్య సాగును ప్రోత్సహించి తద్వారా అధిక మత్స్య ఉత్పత్తిని, ఉత్పాదకతను సాధించే దిశగా మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధిక చర్యలను చేపట్టింది. స్వర్ణాంధ్ర సాధనకు 6వ సూత్రం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. మెగా పోర్ట్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కింగ్లు అభివృద్ధి చేయటమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది APCRDA మరియు MAUD శాఖ శకటం మన అమరావతి ప్రజా రాజధాని.
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట్రాభివృద్ధికి, బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతుంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల ఆర్థిక సహకారంతో చేపట్టిన ఈ పనులన్నీ రానున్న 3 ఏళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో జెట్ స్పీడ్ లో కొనసాగిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని ముఖ్యమైన పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా మరికొన్ని పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. 2019కి ముందు చంద్రన్న ప్రభుత్వం రాజధాని అభివృద్ధి పనులను 42,519 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 7,000 కోట్లు అదనంగా భారం పడటం జరిగింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాలు, పంచాయతీరాజ్ శకటం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శనం